Cell Health, reboot your body, omega-3 oil extracted from algae, strong heart, sharp mind, healthier you. ఈ బాహుబలి రిలీజ్ అయిన తర్వాత ఏం చెప్పాడంటే మల్టీ స్టారర్ చేద్దామంటే అన్నాడు. ఊహించిన కాంబినేషన్ లేదండి. రజనీకాంత్ గారు కమల్ హాసన్ అండి, సూర్య కార్తీక్ అండి, బాలకృష్ణ గారు ఎన్టీఆర్ అండి, చిరంజీవి గారు రామ్ చరణ్ అండి, ఇట్లా రకరకాల అన్నీ అనుకున్నామండి. ఫైనల్గా చెప్పాడు రామ్ చరణ్ ఎన్టీఆర్ అన్నాడండి. ముందు ఆర్టిస్ట్ పేరు చెప్పాడు. ఆ రీజన్ ఏంటంటే డెఫినెట్గా సూపర్ స్టార్స్ కావాలి. సూపర్ స్టార్ న్యాచురల్గా సూపర్ ఎగోస్ ఉంటాయి. అది ఒక ఏడాది నుంచి 2 ఏళ్ల పాటు వాళ్ళని ఎక్కడ బిగినింగ్ రోజు ఎలా ఉందో ఎండింగ్ రోజు కూడా అదే మెయింటైన్ చేయాలంటే అన్లెస్ హీ హ్యాస్ ఎ పర్సనల్ ఈక్వేషన్ విత్ దెమ్ అపార్ట్ ఫ్రమ్ ద రెస్పెక్ట్ వాట్ హీ కమాండ్స్ ఇన్ ద ఫీల్డ్ ఉంటే తప్ప ఈ కాంట్ డూ ఇట్. సో న్యాచురల్గా రామ్ చరణ్తో మంచి సినిమా మగధీర తీశాడు. ఎన్టీఆర్తో కెరీర్ స్టార్ట్ అయింది. సో ఇద్దరితో మంచి ర్యాప్ ఉంది. మోర్ దాన్ దట్ దే దెమ్సెల్వ్స్ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. పబ్లిక్ తెలియదు ఆ సంగతి అండి. అవును, తెలియదు సార్. ఈ మొన్న తెలిసింది. అవునండి, వాళ్ళు చెప్పేదాకా తెలియదు పబ్లిక్ అండి, బట్ ఆబ్వియస్లీ హీ నోస్ అండి. సో అది దట్స్ ద మెయిన్ ఫ్యాక్టర్ అనమాట. మల్టీ స్టార్ చేయాలంటే ముందు వాళ్ళతో స్టైలింగ్ స్మూత్గా ఉంటుంది నాకు అని చెప్పి ద 2 guys అని చెప్పండి. దాని మీద స్టార్ట్ అయింది అనమాట. బిగినింగ్లో ఇంకో కండిషన్ ఏం పెట్టుకున్నామంటే కొలతలతో కథ రాయొద్దు. మీరు చూసే ఉంటారు లేదా కానీ రాఘవేంద్రరావు గారిది ఇద్దరు దొంగలు అనుకుంటారండి, కృష్ణ గారు సోమబాబు చేశారు. దాంట్లో కరెక్ట్గా వాళ్ళ అసోసియేషన్ చెప్పేవారండి, 80 దగ్గర అడుగు 2 ఫ్రేములు అంటే ఇక్కడ కూడా అడుగు 2 ఫ్రేములే, అక్కడ 2 పంచులు అంటే ఇక్కడ 2 పంచులు అండి. అలా ఉండేది సార్. అలాగే తీశారండి. ఇప్పుడు చూస్తే కొంచెం అది నవలాట కింద ఉంటుందండి. అవును సార్. సో ఫస్ట్ పార్ట్ అఫ్ కోర్స్ యూ హ్యావ్ టు కీప్ ద ఫ్యాక్టర్ దట్ దే ఆర్ సూపర్ స్టార్స్. వాళ్ళ తాలూకు ఇమేజ్ అక్కడ దెబ్బతినకూడదు, దాన్ని ఎన్హాన్స్ చేసి ఉండాలి. అలాగే అని చెప్పండి ప్రతిసారి కూడా అతను ఏదైనా అంటే ఏదో కౌంటర్ అనాలి. అసలు మా ఫార్ములా తీసేద్దాం. లెట్ ద స్టోరీ డామినేట్. ద స్టోరీ షుడ్ బి సో గుడ్ దే మస్ట్ బికమ్ ద ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. అర్థమవుతుంది కదండి. అవును, వాళ్ళ కోసం స్టోరీ రాస్తున్నాం, వాళ్ళ చుట్టూ స్టోరీ రాస్తున్నాం. అట్ ది సేమ్ టైం ద స్టోరీ షుడ్ బి సో గుడ్ వాళ్ళ దాంట్లో పాత్రలు దాంట్లో ఒదిగిపోవాలి తప్ప వాళ్ళు విడిగా కనిపించకూడదండి. ఇన్ఫ్యాక్ట్ నాకు సినిమా చూసిన తర్వాత కూడా నాకు అదే అనిపించిందండి. అంటే లైక్ ఎలాగనిపించింది అంటే సో ప్రతిసారి యూస్ టు వండర్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అంటే ముందు ఈ బిల్డప్ మామూలుగా రజనీకాంత్ గారు స్క్రీన్ మీద వచ్చారనుకోండి, సూపర్ స్టార్ SUPERS అక్షరాలు పడతాయి కదండి, మ్యూజిక్ పడండి, అవి లేవండి. యాక్చువల్గా హీరో కావాల్సిన ఎలివేషన్ అంతా ఉందో దాంట్లో, బట్ అది లేదన్నమాట అండి. నాకు సినిమా చూసి ప్రతిసారికి ఏమనిపించిందంటే వీళ్ళు సూపర్ స్టార్సే కదా, ఏంటి ఇట్లా ఉన్నాయి దీంట్లో ఒదిగిపోయారు ఏంటంటే నాకు ఒక విజన్ కనిపిస్తూ ఉండేదండి. చిరంజీవి గారి దగ్గర రామ్ చరణ్ పక్కన ఉన్నాడు అనుకోండి, వాట్ విల్ హిస్ బిహేవియర్, తండ్రి పట్ల గౌరవం, వినయం, శ్రద్ధ. అట్ ది సేమ్ టైం ఫాదర్ నోస్ దట్ ఈస్ సూపర్ స్టార్, హీ హిమ్సెల్ఫ్ ఈజ్ దట్ ఈస్ సూపర్ స్టార్. అలా ఎన్టీఆర్ గారు హరికృష్ణ గారు పక్కన ఉన్నారనుకోండి, ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది? దట్స్ ద సేమ్ బాడీ లాంగ్వేజ్ ఐ హ్యావ్ సీన్ ఇన్ ద మూవీ. నాకు అనిపించిందండి. ఐ నెవర్ టాక్ టు దెమ్. సినిమా చూసిన తర్వాత దట్స్ ద రెస్పెక్ట్ దే గివ్ టు ద స్టోరీ. మేబీ ఇండైరెక్ట్గా దట్ ద కాన్ఫిడెన్స్ ఆర్ ట్రస్ట్ ద కెప్ట్ ఇన్ ద డైరెక్టర్. రెస్పెక్ట్ అనండి, ద ట్రస్ట్ ద కెప్ట్ ఇన్ ద డైరెక్టర్. ఎస్, ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి ఎక్కడ తేడా చేయడం, వీ కెన్ ట్రస్ట్ హిమ్. సో ఐ కుడ్ సీ ఇట్ త్రూ అవుట్ ద మూవీ అండ్ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్. సార్ ఒక డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాను, ఏం అనుకోకపోతే. మీరు ప్రమోషన్స్లో ఎందుకు సార్ కనిపించట్లేదు? అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి దీనికి అసలు ఇంత పెద్ద ప్రాజెక్ట్కి మూలమే కథ. మీరు కనిపించట్లేదనే ఒక విషయం చిన్న, అంటే వివాదం అని కాదు కానీ దాంట్లో పెద్ద వివాదం విషయం కూడా లేదండి సార్. అమెరికన్ ప్రెసిడెంట్ కెనడీ గారు ఒక సేయింగ్ చేశారండి, చెప్పారు. నాకు చాలా ఇష్టమైన సేయింగ్ అండి అది. థింక్ నాట్ వాట్ ద నేషన్ హ్యాస్ డన్ టు యూ, థింక్ వాట్ యూ కెన్ డూ టు ద నేషన్. దేశం నీకేం చేస్తే ఎప్పుడు అనుకోవద్దు, దేశాన్ని నువ్వేం చేసావు. ఈ సినిమా కథ రాసినందుకు దే పెయిడ్ మీ మనీ, ఐఎమ్ గెటింగ్ ఫేమ్. దీన్ని నేనేం చేయాలని ఆలోచించాలి తప్ప దాంట్లో ప్రమోషన్ కనిపించానా లేదా అన్నది సెకండరీ ఫ్యాక్టర్ అండి. మీకు ఇంకో సామ్యం చెప్తాను. ఒక బిల్డర్ ఒక ఇల్లు కడతాడండి,
ఇల్లు కట్టేటప్పుడు సెలెక్ట్ ద బెస్ట్ పెయింటర్, బెస్ట్ మ్యాసనరీ, బెస్ట్ వుడ్ వర్క్ అన్నీ బెస్ట్ తీసుకుంటాడండి. కానీ అమ్మేటప్పుడు పలానా వాడు కట్టాడండి, పలానా చేస్తే చెప్పడు కదా, మొత్తం ఇల్లు చూపిస్తాడండి. అంతే కదండి. సో సినిమా తయారు చేయడం ఒక పద్ధతి అండి, ఒక ఫేజ్ అండి. ఆ ఫేజ్లో ప్రతి ఈ స్టెప్లో నేను ఉన్నానండి. అంటే కథ అనుకున్న దగ్గర నుంచి అఫ్కోర్స్ కథ నా దగ్గర స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఆర్టిస్టులు ఎలా అనుకుంటున్నాం, ఏ చిన్న చిన్న సలహాలండి. ఆ తర్వాత ఏదైనా సెట్ ఇంపార్టెంట్ సీన్స్ తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఏదైనా తోస్తే చెప్పేవాళ్ళు. రష్ ఎప్పుడప్పుడు చూపించాడండి, ఎడిటింగ్ కూడా చూపించి ఏమైనా సలహాలు అడుగుతాడండి, ఏమైనా చెప్తారని చెప్పని ఫైనల్ కాపీ వర్క్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్. వెన్స్ ద ప్రోడక్ట్ ఈస్ దేర్, దెన్ ద మార్కెటింగ్ టీమ్ స్టెప్స్ ఇన్. The marketing team thinks that my presence would help in the marketing, definitely would have asked me. Right. అంత తప్పించి దాంట్లో ఇంకేమీ సబ్టెక్స్ట్ ఏమి లేవండి దాంట్లోనండి. అంతే ఏం లేవు. కానీ అంటే ఇక్కడ మీకు సందర్భం వచ్చింది కాబట్టి సార్, మీ అబ్బాయికి మీరు సినిమా కథ రాయడానికి బయట కథ రాయడానికి వ్యత్యాసం ఉందా? రెండు మీకు జస్ట్ మీ క్రాఫ్ట్ మీరు బయట పెడుతున్నారంటారా సార్? అంటే బయట వాళ్ళు తిట్టుకోవడానికి ఉంటుందండి, ఇంటి తిట్టుకోవడానికి ఉంటుంది, అదొకటే తేడా అండి. ఓకే సార్. ఎలా సార్, చిన్న ఉదాహరణ కూడా ఇస్తే మేము ఇంకా సంతోషపడతాం. I can't use cuss words. రైట్. బయట వాళ్ళని తిట్టుకోవచ్చా సార్? తిట్టుకోలేమా? అంటే మీకు తెలుసు యూజువల్గా ఏం తిట్లు వస్తాయో తెలుసు కదా, ఉంటాను. అవునవును. దాంట్లో నేనే ఉంటాను. అర్థమైంది సార్, అర్థమైంది. అంటే టఫ్ టాస్క్ మాస్టర్ కదా సార్ రాజమౌళి గారు. అంటే మోర్ అండ్ మోర్ వి హియర్ అబౌట్ హిమ్, ఆయన పర్ఫెక్షన్ కి. కదండి, ఇట్స్ నాట్ టఫ్ అండి. టఫ్ ఎప్పుడు అవుతుందంటేనండి, ఒక అన్డైజెస్టబుల్ ఐటమ్ ఇచ్చి దాని కలర్ పెట్టమని అనుకోండి, ద మ్యాటర్ బికమ్స్ టఫ్. ఇప్పుడు RRR కథ మీద ఎంతో మీకు ఐడియా ఉంది కదా, అల్లూరి సీతారామరాజు కొమరం భీం జీవితాల మీద ఆధారపడి తీసినటువంటి కథ. దీంట్లో అర్జెంట్ దేవేంద్ర ప్రత్యక్ష అయ్యండి నాన్నగారు అని చెప్పి అన్నాడు అనుకోండి, అలాంటి కన్సిడర్ అడిగాడు అనుకోండి, దట్ బికమ్స్ ఎ టఫ్ జాబ్. అదే అవును, మీకు అర్థమవుతుందండి. అర్థమైంది సార్. అంటే లాజిక్ కి లేదు పరిధికి అందని విషయం కొన్ని చోట్ల అట్లాంటివి. అంటే ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఎనీ డైరెక్టర్స్ ఆర్ ప్రొడ్యూసర్స్ కొన్నిసార్లు అట్లాంటివి అడుగుతూ ఉంటారంటండి. అవి అసలు 80% అవి పొసగవండి. అందులో ఇది ఎట్లాంటిది అంటే ఫీలింగ్ లైక్ ఏ క్రాస్ వర్డ్ అండి. ఒకసారి ఆన్సర్ కొంచెం ఇబ్బంది పెడుతుంది, బట్ ఆన్సర్ ఈస్ దేర్, యూ హ్యావ్ టు క్రాక్ యువర్ మైండ్ అంతేనండి. ఆ టఫ్నెస్ తప్ప క్రాస్ వర్డ్ పజిల్ ఫిల్అప్ చేస్తే వచ్చి ఏ టఫ్నెస్ ఫీల్ అవుతామో ఆ టఫ్నెస్ అంతా మించి ఎప్పుడు ఫీల్ అవునండి. బట్ అలా చూసుకుంటే సార్ బాహుబలి పూర్తి ఫ్యాంటసీ. ఫ్యాంటసీలో ఏముంది అక్కడ? ఫ్యాంటసీ ఇన్ ది సెన్స్ టోటల్లీ క్రియేటెడ్. ఐ మీన్ ఫ్యాంటసీ అంటే నాట్ సూపర్ న్యాచురల్ థింగ్. ఓకే, బట్ నాట్ ఫిక్షన్. కాబట్టి ఆ ఫిక్షన్ లో మీరు జలపాతాల్లోంచి పాలు ప్రవహించినా ఎవరు ప్రశ్నించరు. కానీ ఇక్కడ ఒక వాస్తవ క్యారెక్టర్లు, అది కూడా దేశభక్తి అనే ఒక సజీవ ఎమోషన్ ని మీరు ఎలా కలిపారు సార్ కథలో? ఇది యథార్థం అనుకోవాలా, కాల్పనిక యథార్థం అనుకోవాలా? మన సినిమా చూడడానికి వచ్చేవాళ్ళే మనం కొంచెం బుర్ర ఇంట్లో పెట్టి సగటు ప్రేక్షకుడు అండి, బుర్రను పక్కన పెట్టి హీ కమ్స్ టు గెట్ ఎంగ్రాస్ ఇన్ ద మూవీ. రైట్. అది నవ్వు అవనివ్వండి, ఎమోషన్ అవనివ్వండి, ఒక అందమైన పాట అవనివ్వండి, ఇంకోటి రొమాన్స్ అవనివ్వండి, గాట్స్ ఎంగ్రాస్ ఇన్ ద మూవీ. మనం ఎప్పుడు కూడా సినిమాకి వచ్చేప్పుడు అండి, ప్లస్ మన సపోజ్ గాంధీ గారు ఉన్నారండి, వీ నో గాంధీ గారు హ్యాస్ హిస్ ఓన్ సెట్ బ్యాక్స్, బట్ సినిమాలో మనం వాంట్ టు సీ హిమ్ లార్జర్ దాన్ లైఫ్. అవును అవును, అంతే కదండి. అవును సార్. బట్ వీ నో అల్లూరి సీతారామరాజు గారు, కొమరం భీమ్ గారు, వీ నో వాట్ దే ఆర్. బట్ అది చూడటానికి మనం ఇష్టపడమండి స్క్రీన్ మీద అండి. ఒక దెబ్బ కొడితే 100 మంది ఎగిరిపోవాలి అని చూస్తాం, అన్నీ చూడాలని కోరికతోనే వస్తాం, అది సాటిస్ఫై చేయాలండి. అవును. ఎందుకంటే మళ్ళీ తిరిగి మనం రివర్స్ ఇంజనీరింగ్ చేస్తే దాన్ని అలాంటి ఆయన గొప్ప ఆయన దేశం కోసం త్యాగం చేశారు, అది ఇన్స్పిరేషన్ మనం కూడా తీసుకోవాలి, ఆ దేశం కోసం మనం కూడా ఏదో చేయాలి అనేటువంటి ఒక రైట్ సార్ దేశభక్తి రగిల్చాలి ప్రజల్లో రండి. మన సినిమా ఎంతో కొంత సినిమా చూసేవాడిని వాళ్ళ తాలూకు మనసు ఎలివేట్ చేయాలండి. రైట్. అది ఏ యాంగిల్ ఉన్నండి, ఒక త్యాగం ఉన్నవండి, ఒక ప్రేమ ఉన్నవండి, దేశభక్తి ఉన్నవండి, అంతే తప్ప అండి చెడగొట్టే సినిమా 80% కాకూడదండి. అది దట్ వీ బిలీవ్ 100% బిలీవ్డ్. బట్ సార్ వైల్ క్రియేటింగ్ ద క్యారెక్టర్స్, ప్లీజ్ కంటిన్యూ టు. పర్లేదు. వైల్ క్రియేట్ ఈ పాత్రల్ని సృష్టిస్తున్నప్పుడు వీళ్ళు నిజంగా ఇలా ఉండుంటారని రిసెర్చ్ చేసి వీళ్ళ హావభావాలు, వీళ్ళ నడవడికలు, వాళ్ళ కోసం రాసిన కొమరం భీం పాట రిసెర్చ్ చేయడానికి there is no matter on them available. రైట్. ఎస్పెషల్లీ ఇంకా అల్లూరి సీతారామరాజు గారి మీద కొంచెం తప్ప కొమరం భీం చాలా స్కాంటీగా ఉంటుందండి. అవును అవును, చాలా స్కాంటీగా ఉంటుంది. అది మనకు అక్కర్లేదండి. బట్ కొమరం భీం అన్న పేరులోనే ఒక సౌండ్ ఉందండి. చరిత్ర తెలియని వారు కూడా
ఈ నైజాంలో నైజాం తాలూకు దురాగత ఎదురుగా పోరాడిన ఒక యోధుడు, ఒక వీరుడు అని ఉందండి. ఆ ఇమేజ్ని ఇంకో 100 రెట్లు పెంచాలి మనం అండి. అవును అవును సార్.